సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ముందుగా బాలీవుడ్ లో రష్మిక మందన నటించిన ధామా మూవీ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాలీవుడ్ లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మ్యాడోక్ పిక్చర్స్ బ్యానర్ పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ కలిసి నిర్మించిన చిత్రం ధామా. ఈ మూవీని యాక్షన్ ప్లస్ హర్రర్ జానర్ లో అయితే తెరకెక్కించారు. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన అయితే కలిసి నటించారు ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ మూవీకి పెద్ద టెక్నీషియన్స్ పనిచేయడంతో ఈ మూవీ బడ్జెట్ అనేది కూడా భారీగా పెరిగిపోయింది. ఓవరాల్ గా ఈ మూవీకి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు అన్ని కలుపుకొని 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అనేది ఉంది. ఓవరాల్ గా ఈ మూవీని బాలీవుడ్ లో రష్మిక మందన కూడా ప్రమోషన్స్ లో గట్టిగా అయితే ప్రమోట్ చేసింది. ఓవరాల్ గా ఈ మూవీకి థియేటికల్ బిజినెస్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 150 కోట్ల రూపాయలకైతే జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి బాలీవుడ్ లో 150 కోట్ల రూపాయల షేర్ ను 300 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి. సో ఓవరాల్ గా ఈ మూవీ నాన్ థియేటికల్ బిజినెస్ ద్వారానే, అంటే ఓటీటీ, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారానే 50% రికవరీని బ్యాక్ అయితే తెచ్చేసింది. అంటే బాలీవుడ్ నుంచి కరెక్ట్ ఫిగర్స్ అయితే బయటకైతే రాలేదు ఫ్రెండ్స్. 50% రికవరీని తెచ్చినట్టు అక్కడ ట్రేడ్ అయితే చెప్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ దాదాపుగా 17 నుంచి 20 కోట్ల మధ్యలో అయితే గ్రాస్ వస్తుంది అయితే రాబట్టింది. 300 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు ఒక 20 కోట్ల రూపాయలు రాబట్టినా ఇంకా ఈ మూవీ 280 కోట్ల రూపాయల గ్రాస్ అయితే రాబట్టాలి. అదిగాక ఈ మూవీ రిలీజ్ అయింది ఒక వర్కింగ్ డే లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మాక్సిమం హాలిడేస్ కూడా అయితే కొంచెం అయితే తక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా ఈ మూవీ అంటే రష్మిక మందన నటించిన తన లాస్ట్ 2 మూవీస్ యానిమల్, చావా మూవీస్ ఉన్నాయి కదా, అవి బాలీవుడ్ లో వచ్చేసరికి బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. సో అందువల్ల ఈ మూవీ కూడా భారీ హైప్ తో పాటు భారీ క్రేజ్ అనేది ఏర్పడింది. ఓవరాల్ గా ఆ మూవీస్, యానిమల్ మూవీ చూసుకున్నట్టయితే తొలి రోజున 110 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. ఇక రెండోది చావా మూవీ, ఆ మూవీ వచ్చేసరికి ఫ్రెండ్స్ బాలీవుడ్ లో 55 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సో ఆ మూవీ అంటే ఆ మూవీ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ మూవీ కూడా బిజినెస్ పాటు హైప్ కూడా బాగా జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీ తొలి రోజున 20 కోట్ల రూపాయలను అయితే రాబట్టింది. ఇంకా ఈ మూవీ 280 కోట్ల రూపాయలను అయితే రాబట్టాలి. అంటే మొత్తం థియేట్రికల్ బిజినెస్ ని వెనక్కి రాబట్టాలి అంటే. సో ఓవరాల్ గా ఈ మూవీ కనుక మీరు బాలీవుడ్ లో మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో అది కూడా తెలియజేయండి. సో ఓవరాల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా బూస్ట్ వచ్చింది.